తెలంగాణ రాష్ట్ర ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి పురస్కరించుకొని మనము మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ జిందాం కళా చక్రపాణి గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మంచ శ్రీనివాస్ గారు, వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో మనము వారికి మన పూలమాలతో వాళ్ళకు సత్కరించి వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది। జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇలా మున్సిపల్ కార్యాలయంలో గౌరవనీయులు జిందాం కళా చక్రపాణి చైర్పర్సన్ గారు, మరి కమిషనర్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు అధికారుల సమక్షంలో కూడా ఇలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆయన ఆశయాలైన నీళ్లు, నియామకాలు, నిధులు అనే కార్యక్రమాన్ని ఏదైతే రూపొందించిందో దాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ సహకారానికి ప్రయత్నం చేసి ఇలా తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా చేసినందుకు గర్వపడుతున్నాం। ఆయన జయంతి జరుపుకున్న సందర్భంగా ఆయన నివాళులు కూడా అర్పిస్తున్నాం। ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు మున్సిపల్ పరిధిలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ అధికారులందరూ కూడా ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గురించి కొట్లాడిన మహనీయులు, వారిని తెలంగాణ మన తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి రాష్ట్రం గురించి కొట్లాడిన మహనీయుల్ని మరి వారు గుర్తించి మరి అంతేకాకుండా కూడా చేసుడు జరుగుతుంది। మరి అంతేకాకుండా కూడా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం గురించి కొట్లాడే వ్యక్తి ఎవరని ఒక మాజీ ముఖ్యమంత్రి వారిలకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మరి ఎట్లయితే మనం మన తెలంగాణ తెచ్చుకుంటాము అని వారి ఆలోచన ప్రకారం కూడా ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది। మరి ఎందుకంటే బాధాకరం విషయం ఏంటంటే మరి ఇంత మంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆయనే లేకపోవడం ఎంతో మన బాధాకరం। మరి వారి ఆశయాలకు అనుకూలంగానే మాజీ ముఖ్యమంత్రి వారికి కూడా అన్ని నీళ్లు, నియామకాలు, మన అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ముందుకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధానంగా మరి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది, చేస్తున్నాం। మరి వారిని గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి వారు, తొలి ముఖ్యమంత్రి వారు వారి పేరు మీద ఒకటి భూపాలపల్లె అని జిల్లా కూడా పెట్టి వారిని గౌరవించే విధానంగా స్మరించుకుంటూ మరి పెట్టడం రాబోయే తరాల పిల్లలకు ఎవరు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన మహనీయులని పిల్లలకు గుర్తుండే విధానంగా కూడా చేయడం జరిగింది। అంతేకాకుండా కూడా వారి పేరు మీద కూడా మరి ఎన్నో పనులు కూడా చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వారికి। మరి వారికి కూడా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటాం।